వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్, ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్లో ఉద్యోగాలు. అనంతపురం జిల్లాలోని DCH సౌకర్యాలతో వివిధ పోస్టులకు సెకండరీ హెల్త్ డైరెక్టర్, పాత అనంతపురం జిల్లా DCHSలో నియంత్రణలో ఉన్న ఆరోగ్య సంస్థలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దరఖాస్తులు 21/5/2025 ఉదయం 10 గంటల నుండి 28/5/2025 సాయంత్రం 5:30 గంటల వరకు సంస్థ వెబ్సైట్ నుంచి అందుబాటులో ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తులను అనంతపురం జిల్లా హాస్పిటల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ ఆఫీసులోని పేర్కొన్న కౌంటర్లో సమర్పించాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను స్వయంగా సమర్పించిన తర్వాత సమర్పించినట్లుగా రుజువుగా స్వీకరించే అధికారి నుండి తేదీతో కూడిన రసీదును పొందాలని సూచించారు. పోస్టుల ఖాళీలు, జీతం వివరాలు. 1. బయోమెడికల్ ఇంజనీర్, ఒక పోస్టు, జీతం 54,000 రూపాయలు. 2. రేడియోగ్రాఫర్, 2 పోస్టులు, 2 ఖాళీలు కలవు, జీతం 35,570 రూపాయలు. కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం ఉంటుంది. 3. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, 4 ఖాళీలు, కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు, జీతం 32,670 రూపాయలు. 4. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, ఖాళీలు 1, కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు, జీతం 32,670 రూపాయలు. 5. ఫిజియోథెరపిస్ట్, ఖాళీలు 1 ఖాళీ, అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు, 21,500 రూపాయలు జీతంగా చెల్లిస్తారు. 6. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, 2 ఖాళీలు కలవు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం చేస్తారు, 15,000 రూపాయలు జీతంగా చెల్లిస్తారు నెలకు. 7. రికార్డ్ అసిస్టెంట్, 2 ఖాళీలు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం చేస్తారు, 15,000 రూపాయలు జీతంగా నెలకు చెల్లిస్తారు. 8. ఆఫీస్ సబార్డినేట్, 3 పోస్టులు కలవు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం చేస్తారు, 15,000 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. 9. ల్యాబ్ అటెండెంట్, 2 ఖాళీలు కలవు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం చేస్తారు, 15,000 రూపాయలు జీతంగా చెల్లిస్తారు నెలకు. 10. పోస్ట్ మార్టం అసిస్టెంట్, 2 ఖాళీలు కలవు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం ఉంటుంది, 15,000 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. 11. GDA MNO FNO, 22 ఖాళీలు కలవు, వీటిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం చేపడతారు, 15,000 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. 12. ప్లంబర్, 1 ఖాళీ కలదు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం చేపడతారు, 15,000 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. అర్హతలు: 1. బయోమెడికల్ ఇంజనీర్, బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. 2. రేడియోగ్రాఫర్, CRA, DRGA, DMIT, BSc రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. APPMBలో తప్పకుండా రిజిస్టర్ అయి ఉండాలి. 3. ల్యాబ్ టెక్నీషియన్, DMLT లేదా BSc MLT తప్పకుండా కలిగి ఉండాలి. ఇంటర్మీడియట్ వొకేషనల్ అయితే 1 సంవత్సరం గవర్నమెంట్ హాస్పిటల్లో అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. తప్పకుండా APPMBలో రిజిస్టర్ అయి ఉండాలి. 4. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, ఇంటర్మీడియట్ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. BSc ఆడియాలజీ, డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ లేదా BSc స్పీచ్ లాంగ్వేజ్ సైన్స్ లేదా ఆడియాలజీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. 5. ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. AP ఫిజియోథెరపీ ఫెడరేషన్లో రిజిస్టర్ అయి ఉండాలి. 6. రికార్డ్ అసిస్టెంట్,
గుర్తింపు పొందిన బోర్డు నుండి ఎస్ఎస్సి లేదా 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 7. ల్యాబ్ అటెండెంట్ ఎస్ఎస్సి లేదా 10వ తరగతి తత్సమాన ఉత్తీర్ణత తప్పనిసరిగా కలిగి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ కోర్స్ లేదా ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ చేసి ఉండాలి లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎంఎల్టీ చేసి ఉండాలి. 8. థియేటర్ అసిస్టెంట్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఎస్ఎస్సి లేదా 10వ తరగతి తప్పకుండా ఉత్తీర్ణత చెంది ఉండాలి. 2. కనీసం 5 సంవత్సరములు నర్సింగ్ ఆర్డర్లీ ఇన్ హాస్పిటల్లో తప్పకుండా సర్వీస్ కలిగి ఉండాలి. 9. పోస్ట్ మార్టం అసిస్టెంట్ 10వ తరగతి తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి గుర్తింపు పొందిన బోర్డు నుండి. 10. ఆఫీస్ సబార్డినేట్ ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. 11. జనరల్ డ్యూటీ అటెండెంట్ ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ పాస్ అవ్వాలి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 12. ప్లంబర్ ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత కలిగి ఉండాలి లేదా ఐటీఐ ప్లంబింగ్ ట్రేడ్, ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్, ఐటీఐ మెకానిక్ ట్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ నుండి కలిగి ఉండాలి. వయసు 1/9/2025 నాటికి 42 సంవత్సరాల వయసు వరకు ఉండవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 5 సంవత్సరములు, మాజీ సైనికులు పురుషులకు 3 సంవత్సరములు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కు 10 సంవత్సరములు, గరిష్ట వయసు 52 సంవత్సరాలుగా ప్రకటించారు. ఏజ్ రిలాక్సేషన్. అప్లికేషన్ ఫీజు ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ అభ్యర్థులు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 300 రూపాయలు. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ అనంతపురము అనే పేరు మీద డీడీ తీయాలి. గమనిక, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు ఫీజు లేదు. సెలక్షన్ విధానం. రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, అనుభవం మరియు కోవిడ్ వారియర్స్ వంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని సెలెక్ట్ చేస్తారు. జతపరచవలసిన సర్టిఫికేట్స్. సెల్ఫ్ అటెండేషన్ అనగా ప్రతి దాని మీద మీ సంతకం చేయాలి. వాటి వివరాలు ఒకసారి పరిశీలిస్తే ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్ పుట్టిన తేదీ కొరకు, పాస్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ 2, 3 ప్రూఫ్ ఆఫ్ అపీరెన్స్ సర్టిఫికేట్, 4 మార్క్ లిస్ట్ మీ క్వాలిఫికేషన్ యొక్క మార్క్ లిస్ట్, వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్, అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్. 5 స్టడీ సర్టిఫికేట్ 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఎక్కడ చదివారో వాటి యొక్క స్టడీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు. 6 కుల ధృవీకరణ పత్రం. 7 ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు. 8 డిజేబిలిటీ సర్టిఫికేట్ డిజేబిలిటీ ఉన్నవారు మాత్రమే ఈ సర్టిఫికేట్ జతపరచాలి. 9 సర్వీస్ సర్టిఫికేట్ గవర్నమెంట్ హాస్పిటల్ అప్రెంటిస్ చేసిన వారు ఎవరైతే అప్రెంటిస్ చేశారో వారి యొక్క సర్టిఫికేట్ జతపరచవలసి ఉంటుంది. ముఖ్యంగా అప్లికేషన్ ఫీజు డీడీ ఒరిజినల్ జతపరచాలి. గమనిక, అభ్యర్థులను 1 సంవత్సరం పాటు అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతి మీద నియామకం చేపడతారు. అపాయింట్మెంట్ పొందిన దగ్గర నుండి వీటిని పొడిగించవచ్చు లేదా నిలిపివేయవచ్చు. గమనించాలి. నోటిఫికేషన్ విడుదల తేదీ 19/5/2025. అప్లికేషన్ ప్రారంభం 21/5/2025 నుండి ప్రారంభమవుతుంది. అప్లికేషన్ను సమర్పించడానికి చివరి తేదీ 28/5/2025గా ప్రకటించారు. వీటి పరిశీలన పూర్తి చేసేది 10/6/2025న పరిశీలన పూర్తి చేస్తారు. ఈ అప్లికేషన్లను తాత్కాలిక మెరిట్ జాబితా లిస్టును వెల్లడి చేసేది 14/6/2025గా ప్రకటించారు. తాత్కాలిక మెరిట్ జాబితాలో తేడాలుంటే దరఖాస్తుదారులు ఫిర్యాదులను స్వీకరించడం కోసం సమర్పించవచ్చు. 16/6/2025 నుండి 19/6/2025 వరకు ఫిర్యాదులను సమర్పించవచ్చు. తుది మెరిట్ లిస్ట్ మరియు ఎంపిక జాబితా 25/6/2025న తుది మెరిట్ లిస్టు ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించడం, నియామక ఉత్తర్వులను జారీ చేయడం 1/7/2025 నుండి ప్రారంభమవుతుంది.
గమనిక: ఈ అప్లికేషన్లో స్వయంగా మాత్రమే ఇవ్వాలి. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.